ఏం మజాక్ ఆడుతుర్రా బే మీరు? చూపించాలి అన్నకి ఇట్లానే వీడియో ఇది. నేను ఈడ పెట్టినా నేనేమన్నా అన్నకి చెప్పేసుకుని అన్నా. అరే నేను తీసుకోపోలేదురా బై. ఇప్పుడే చెప్తుండ్రా వంశాన్ని చెప్తుండ్రా. పైపోయినా మీరు రాళ్ళకే పైకినామన్నా సబ్మిట్ చేసే ఉందా నాకు తప్పదు. అరే చూసి నా బయటనే ఉంటది కదా ఏడికి పోతుంది అని చెప్పేసి నేను బయటనే పెట్టి మర్చిపోయినా. అన్నా నేను అమ్మతో నేను మజాక్ ఆడతలేనా నాకు తెలియదన్నా. अरे कप ले लेके गए कोच में कहाँ कैसा गए रेड कलर का कप कैसा कैसा लेकर अच्छा అవునా? అరే ఉండలో ఇచ్చే చేతిలో కప్పు ఉందన్న చేతిలో కప్పు. మన హర్షాబాయ్ హ్యాండ్బాల్ టోర్నమెంట్ లో ఫస్ట్ ప్లేస్ కొట్టి గెలుచుకున్న విన్నర్స్ కప్పును ఇమ్రాన్ అన్న ఆఫీస్ కి తీసుకొచ్చాడు భయ్యా. అయితే హర్ష అన్న ఇమ్రాన్ అన్నకు సర్ప్రైజ్ ఇద్దామని ఆ కప్పును బయట పెట్టి లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఆ కప్పును దొంగతనం చేసుకుని పారిపోయారు. బయట కప్పు లేకపోవడంతో హర్షాబాయ్ కంగారు పడి మొదట పక్కన ఉన్న వంశీ ప్రాంక్ చేస్తున్నాడేమో అని గొడవపడ్డాడు. కానీ నిజంగానే దొంగతనం జరిగిందని తెలిసి ఇమ్రాన్ అన్న మరియు హర్షాబాయ్ వెంటనే బైక్ వేసుకుని వారిని వెంబడించి వారు భయపడి ఉరుకుతుండగా పట్టుకొని నిలదీయగా వాళ్ళు చెప్పిన సమాధానం విని ఇమ్రాన్ అన్న హర్ష షాక్ అయ్యారు భయ్యా. వాళ్ళు ఏం చెప్పారో వినాలంటే పరేషాన్ హర్ష ఛానల్లో పూర్తి వీడియో ఉంది చూడండి. ఆ తర్వాత ఇమ్రాన్ అన్న వారికి నచ్చజెప్పి ఇంటి దగ్గర ఇలా రావడం వల్ల వచ్చే ఇబ్బందులను వివరించి ఇంకోసారి ఇలాంటి తప్పు చేయొద్దని వారికి నచ్చజెప్పాడు. ఆ తర్వాత ఆ కప్పును హర్షాబాయ్ తీసుకెళ్లాడా లేక హర్షాబాయ్ ద్వారా ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబర్లకు ఇప్పించాడా అనేది ట్విస్ట్. ఇక హర్ష అన్న ఈ టోర్నమెంట్ లో గెలవడానికి పడ్డ కష్టాన్ని టీమ్ ఎఫర్ట్స్ ను పంచుకుంటూ వీడియోను ముగించాడు. పూర్తి వీడియో పరేషాన్ హర్ష ఛానల్లో ఉంది. సూపర్ గా ఉంది చూడండి.